ఒక దినాన గొలియాతు వచ్చాడు. చాలా పెద్దవాడు, రాక్షసుడు వంటివాడు, భయంకరుడు. ఇజ్రాయేలీలు సైనికుల దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయి. ఆ రోజుకి కత్తులు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి, బళ్ళెం ఉంది, డాల్ ఉంది. కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఎవ్వరు కూడా యుద్ధం చేయడానికి సాహసించలేని ఆ దినాన మరి బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారు వచ్చారు. వచ్చి ఆయన కత్తి పట్టుకున్నాడు, డాలు పట్టుకున్నాడు, శిరస్త్రాణం ధరించుకున్నాడు, కానీ కన్వీనియంట్గా లేవు. మరి ఎలాగయ్యా నువ్వు యుద్ధానికి వెళతావంటే, ఎప్పుడు నా చేతిలో ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే ఈ గులకరాళ్ళు ఉంటాయి నా దగ్గర, ఒడిసెల ఉంటుంది నా దగ్గర. ఈ ఒడిసెల చాలు, ఈ రాళ్ళు, నున్నని రాళ్ళు నాకు చాలు అన్నాడు. ఆయన చేతిలో ఎప్పుడు ఏది ఉంటుందో దాంతోనే అద్భుతం చేసి సాతానుని ఓడించాడు. నీ చేతిలో ఏముంది ఈరోజు? నువ్వు బాగా పాడగలవా? అధికంగా దేవుణ్ణి స్తుతించి ఆయన యొక్క సన్నిధి మీ ఇంట్లోనికి దించేసాయి. నువ్వు బాగా ప్రార్థన చేయగలవా? అధికంగా ప్రార్థించి నీ కుటుంబాన్ని నీవు రక్షించుకో. వీలైతే సంఘాన్ని అనేక ఆత్మలు రావాలని ప్రార్థించి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకో. నీ చేతిలో ఏముంది? ఆ రెండూ నీవు చేయలేవు. దేవుని మందిరానికి వెళ్ళి సేవ చేయగలవా? తుడవగలవా? ఉతకగలవా? దేవుని సన్నిధిలో మాట్లాడగలవా? కుర్చీలు తుడవగలవా? కార్పెట్లు వేయగలవా? చెయ్యి. నీ చేతిలో అదే ఉంది. నీ చేతిలో మంచి ఉద్యోగం ఉంది, దేవుని కొరకు వాడబడు. నీకు వచ్చిన దానిలో నమ్మకంగా దేవునికి ఇవ్వు. ఆ విధంగా నువ్వు వాడబడగలవు. నీ చేతిలో ఏముందో దానితోనే దేవుడు అద్భుతం చేసి చూపిస్తాడు.